హై టు ఆల్ ఎట్లున్నారంతా. ఈరోజు ఇంకొక చెట్టు మీకైతే పరిచయం చేయాలని మీ ముందుకు వచ్చినాను. శంఖం పూ చెట్టు అండి. చూస్తున్నారు కదా, పూలు చూస్తే మీకు అర్థమైపోయినట్టుంది ఎంత బాగా పూలైనాయో. చెట్టు నిండా పూలు అవుతాయి అన్నమాట. డైలీ పూజకైతే నేను ఇవే వాడతాను. గ్రీన్ కలర్ ఆకుల మధ్యలో బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే అవుతాయి. నాకైతే చాలా ఇష్టము. అండ్ ఈ చెట్టు కోసం కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాయి ఈరోజు. ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, యూస్ఫుల్గానే ఉంటాయి టిప్స్. సో ఇదైతే నేను విత్తనాలతో అయితే నాటుకున్నాను అనమాట చెట్టు. మనకి చెట్టుకే చాలా విత్తనాలు వస్తాయి. సో నాకు ఒక అక్క తెచ్చేసినారు విత్తనాలు, మాకు తెలిసిన వాళ్ళు. తన దగ్గర తీసుకొని అయితే నేను విత్తనాలు నాటిన అనమాట. సో దాంతో ఈ చెట్టు అయితే మొలకెత్తి ఇంత పెద్దగా అయిపోయిందనమాట. ఇన్ని ఫ్లవర్స్ ఇస్తుంది నాకు డైలీ. ఈ చెట్టుకి ఏం లేదండి, చాలా సింపుల్, ఈజీగా పెరుగుతుంది. ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చూస్తున్నారు కదా, నేను ఇప్పటి వరకు దీనికి ఎట్లాంటి కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ వాటరింగ్ మాత్రమే చేస్తాను. వాటరింగ్ చేస్తేనే ఇన్ని పూలు ఇస్తుందన్నమాట. ఇంకా మనము ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంకెన్ని పూలు ఇస్తుందో కదా. సో అండ్ ఇది వచ్చేసి తీగజాతికి సంబంధించిన చెట్టు అనమాట. మన ఇష్టం, మనం తీగలాగా పారించుకోవచ్చు, లేదు అంటే కట్ చేసుకొని బుషిగా కూడా పెంచుకోవచ్చు. అది మన ఇష్టం పైన ఉంటుంది. అండ్ ఈ చెట్టు వచ్చేసి వాస్తు ప్రకారం కూడా మంచిది అని చెప్తారనమాట. అండ్ ఇంకొకటి, ఫ్లవర్స్ వచ్చి షుగర్ ఉన్న వాళ్ళు టీ లాగా చేసుకొని తాగితే షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది అని కూడా అంటారనమాట. సో నేనైతే దీనికి స్పెషల్గా ఏం కేర్ తీసుకోలేదు. విత్తనాలు అయితే నాటిన తర్వాత మొలకలు అయితే వచ్చినాయి అన్నమాట. అండ్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా వాటరింగ్ వేస్తూ ఉంటే ఇలా చెట్టు అయితే పెరిగింది. దీనికి వచ్చే మెయిన్ ఫస్ట్ టిప్ ఏంటి అంటే, సన్లైట్లో పెట్టాలి. సన్లైట్ కంపల్సరీ ఉండాలి. సన్లైట్ ఉంటేనే ఇట్లా మనకి మంచి బ్లూమింగ్ వస్తుందన్నమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి సన్లైట్ అన్నమాట. సో కంపల్సరీ సన్లైట్ తగిలే ప్లేస్లోనే మీరు చెట్టుని అయితే పెట్టాలి. అండ్ ఇంకొకటి, చిన్న పాట్లలో పెట్టి మళ్ళీ రీపాట్ చేయడము అదంతా చేయొద్దు. ఎందుకంటే ఇవి మొలకెత్తిన తర్వాత చాలా డెలికేట్ ఉంటాయి అన్నమాట. అవి రీపాట్ చేసేటప్పుడు విరిగిపోతాయి. అప్పుడు విరిగినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే పెట్టేటప్పుడే ఒక పెద్ద పాట్ని తీసుకొని, పెద్ద సైజ్ పాట్ని, అంటే మీరు ఎందులో పెంచాలనుకుంటున్నారో, ఏ సైజులో అనుకుంటున్నారో అందులో అయితే విత్తనాలు వేసి పెట్టేయండి అనమాట ఒకటేసారి, మళ్ళీ రీపాట్ చేసుకోకుండా. రీపాట్ చేసేటప్పుడు ఏంటంటే మొలకలు అంత స్ట్రాంగ్గా ఉండాయి అన్నమాట, చాలా డెలికేటెడ్ ఉంటాయి. తీసేటప్పుడు నేను ఫస్ట్ టైం అదే మిస్టేక్ చేసిన. ఫస్ట్ టైం వేసినప్పుడు చిన్న పాట్లో వేసిన అనమాట. ఇంకా మొలకలు వచ్చినాయి కదా అని చెప్పేసి రీపాట్ చేద్దామని చెప్పేసి చూస్తే మొలకలన్నీ చాలా డెలికేట్ ఉండే, మొత్తం అన్నీ విరిగిపోయినాయి. ఇంకా సెకండ్ టైం ఇట్లా ట్రై చేసిన అనమాట. వేయడమే పెద్ద పాట్లో వేసేసిన తర్వాత ఇంకా ఎండలో పెట్టినాను. ఎండలో పెడితే ఇంకా చెట్టు అదే అట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఒక సపోర్ట్ ఇవ్వాలి మనం దానికి. ఒక సపోర్ట్ ఇచ్చినామంటే దానికి అదే ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక పైపు సపోర్ట్ ఇచ్చినాను. అయితే ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా దీనికైతే వాటరింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. కొంచెం తడిగా అయితే ఉండాలి సాయిల్, లేకపోతే చెట్టు అయితే డల్ అయిపోతుంది అనమాట. సో అందుకే వాటరింగ్ చేయాలి, కొన్ని చేయాలన్నమాట. సో అలా చేస్తే ఇలా కొత్త మొలకలు వచ్చి అయితే పూలు అయితే అవుతానే ఉంటాయన్నమాట. సో నేనైతే ఇది తీగలాగా పారించుకున్నాను, చాలా బాగా వస్తుంది పూలైతే. సాయిల్లో ఇందాక చూసినారు కదా, అసలు నేను ఏమీ వేయలేదన్నమాట. ఓన్లీ అది ఎర్రమట్టి మాత్రమే, ఎర్రమట్టిలోనే నేను విత్తనాలు అయితే నాటినాను. అదే ఇంత పెద్ద గ్రోత్ వచ్చింది.
మనం దానికి కొంచెం ఇట్లా సపోర్ట్ ఏమన్నా ఇచ్చినామంటే చాలండి, అది ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉందన్నమాట. నేను ఫస్ట్ కింద అయితే ఒక పైప్ పెట్టి సపోర్ట్ ఇచ్చినాను కుండీలో. దాని తర్వాత ఒక తాడుతో అయితే ఇట్లా పైకి కట్టేసుకొని పెట్టిన అనమాట. ఆ తాడుకు ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా కొంచెం మనం సపోర్ట్ ఇస్తే అదే అట్లా అల్లుకుంటూ తీగలు అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మనం సపరేట్గా దాన్ని పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, దానికి అదే తీగలు అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇందాక మీరు సాయిల్ చూసారు కదా, సాయిల్లో అయితే నేను ఏమీ మిక్స్ చేయలేదండి, అది ఓన్లీ ఎర్రమట్టి మాత్రమే. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ బోన్ మీల్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఏది లేదనమాట. ఓన్లీ వాటరింగ్తోనే ఈ చెట్టు అయితే ఇంత గ్రోత్ అయ్యింది. ఈ చెట్టుకు ఇంకొక టిప్ ఏంటి అంటే, చెట్టుకి ఫ్లవర్స్ అవుతాయి కదా, మనం ఎప్పటికప్పుడు వాటి ఫ్లవర్స్ని తీసేసుకోవాలన్నమాట. ఫ్లవర్ అలాగే పెంచితే విత్తనాలు అయితే తయారవుతాయి. ఒకవేళ మనకి విత్తనాలు కావాలి అనుకుంటే అలానే ఫ్లవర్స్ వదిలేసి మనం విత్తనాలు అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు. లేదు అంటే ఫ్లవర్స్ తెంపేసుకోవాలి. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఫ్లవర్స్ ఎక్కువ అవ్వవన్నమాట మనం విత్తనాలకని అలాగే వదిలేస్తే. ఎందుకంటే చెట్టు బలమంతా విత్తనాలు తయారు చేసుకోవడానికే తీసేసుకుంటుంది, ఫ్లవర్స్ ఎక్కువ కావన్నమాట ఆ టైంలో. సో మనం విత్తనాలు కావాలనుకున్నప్పుడు ఇంకా ఫ్లవర్స్ని అయితే వదులుకోవాలి. ఇదండి నాకు ఈరోజు తెలిసిన వీడియో. కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో నచ్చిందే అనుకుంటున్నాను. నా దగ్గర ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. చాలా అంటే పెద్ద గార్డెన్ ఏం లేదు, మినీ గార్డెన్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. నాకు అవసరమైన అన్ని చెట్లు మాత్రమే నేను పెంచుకుంటున్నాను. సో మరి అంత పెద్ద గార్డెన్ ఏం లేదు నాకు. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. మిగతా చెట్లు కూడా మీకు పరిచయం చేస్తాను. వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమంది మన ప్లాంట్స్ లవర్స్కి అయితే షేర్ అవుతుందన్నమాట. వాళ్ళకు కూడా ఈ కొంచెం ఏమైనా టిప్స్ యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.